ఇక్కడ 68వ వార్డు 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం ఒక రైల్వే ట్రాక్ను ఆనుకుని ఉన్న కాలనీ. ఇక్కడ దాదాపు 2,000 మంది వరకు కూడా ఇక్కడ బ్రతకడం జరుగుతుంది గత 40 ఏళ్ళుగా. ఈ 40 ఏళ్ళలో కూడా ఎన్నడూ లేని ప్రాబ్లము ఈరోజు వచ్చింది. అది గత 3 నెలలు. వీళ్ళకి ఇప్పటికైనా నాయకులు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కనికరించి ఈ వేసవికాలంలో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పేషెంట్లతో ఉన్న ఈ టైంలో ఇలాగా నీళ్ళు ఆపడం ఎక్కడ కూడా మనం చేసుకుంటున్నాం. దయచేసి వీళ్ళకి నీళ్ళు ఇచ్చి వీళ్ళ సమస్య ఏంటి, వీళ్ళ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనం వీళ్ళకి ఒక నోటీస్ రూపంలో ఇచ్చి తర్వాత అన్నీ కట్ చేస్తే, లేదంటే వీళ్ళకి లేపాలి అంటే వీళ్ళకి ఎక్కడైనా అలాట్ చేసి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా స్థానికులందరూ కూడా కోరుతున్నారు. అమ్మ, మీరందరూ ఈరోజు దేనికోసం మీడియా వాళ్ళని ఆశ్రయించారు? నేనేంటంటే 4 నెలలు బట్టి వాటర్ వచ్చేదండి, మాకు కొలాయిలు ఉండేవి. కొలాయి నీళ్ళు మొత్తం మరి ఎందుకు ఆపేశారో దేనికి ఆపేశారో మాకైతే తెలియదండి. మాకు ఇప్పుడు నీళ్ళు లేక చాలా మట్టుగా అల్లాడిపోతున్నామండి. మాకండి మేము ఉండేదైతే 30-40 సంవత్సరాలు బట్టి ఉన్నామండి. కాకపోతే ఒక 200 ఇల్లులు ఉన్నాయి. ఒక మనుషులైతే ఒక 400 దగ్గరలో ఉన్నారండి మనుషులందరూ. ప్రాబ్లం ఇప్పుడు వరకు మాకైతే లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎటు నుంచి వచ్చింది ఈ గాలి అయితే మాకైతే తెలియదండి. పోతే మేమైనా తీసేమని చెప్తున్నాం, కానీ మాకు తీసినంత వరకు ఒక మంచినీళ్ళు ఆధారం ఇమ్మంటున్నాం. మాకు ఏ నూతులు కానీ ఏర్లు కానీ ఏమీ లేవు. ఓన్లీ కొలాయి నీళ్ళే పట్టుకోవటం. అవి ఇప్పుడు చూశారు కదా ఎంత దూరం నుంచి ఎంత దూరం మోస్తున్నారో. ఈ నీళ్ళ వల్ల చాలామంది ఇబ్బందులు పడిపోవడం, కాలు వంపులు అవి ఇవి అన్నీ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మాకు నీళ్ళు ఒక్కటే ఇప్పించమని అధికారులు మేమే కోరుకుంటున్నామండి. రోజుల నుంచి రావట్లేదు. 4 నెలలు బట్టి రాలేదు సార్. ఎందుకు కట్ చేస్తారు? ఎందుకు చేస్తారో, వచ్చిన వాటర్ ఎందుకు ఆపారో అది అయితే మాకు తెలియదు. మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళు వచ్చి నోటీసులు కానీ ఏటి కనీసం చెప్పలేదు కూడా. మాకు మంచినీళ్ళు ఆపేస్తాం, మాకైతే మంచినీళ్ళు కూడా ఆపేస్తామని కూడా చెప్పలేదండి. మాకు మరి ఎందుకు ఆపేస్తారో, ఎందువల్ల ఏంటో అనేది మాకు తెలియదు. మరి వాళ్ళలో నాలుగు ఏమవుతుందో కూడా మాకు తెలియదండి. వాటర్ అయితే ఆపేసారు. మీరు ఎవరికైనా నాయకులకు కానీ లేకపోతే ఐఆర్ ఆఫీసర్కి కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం సార్, ఇచ్చాం. మన మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్ గారికి దగ్గరికి వెళ్ళామండి. తర్వాత మా పల్లా శ్రీని గారి దగ్గరికి వెళ్ళామండి. తర్వాత ఇది ఏటది టౌన్ వెళ్ళామండి. అందరూ ఇస్తామమ్మా, వెళ్ళండమ్మా, ఇచ్చేస్తామమ్మా, నీళ్ళు ఆపమమ్మా అని చెప్పేసి అంటున్నారు తప్ప, కానీ అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. పోయిన సోమవారం అక్కడికి బీజేపీ ఆఫీస్కి వెళ్ళామండి. కిందట సోమవారం మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే గారు అయితే ఇమ్మని అంటున్నారండి, ఇవ్వద్దని అంటం లేదు. కానీ మరి వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో, ఎందుకు ఆపుతున్నారో. మేము తీసామని ఇప్పుడు ఆర్డర్ ఎలాగొచ్చింది, ఎవరని చెప్పినా ఆగదు. కానీ తీసేసే వరకన్నా మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇమ్మంటున్నాం. ఇప్పుడు ఎలా జనాలు ఎలాగ అల్లాడిపోతున్నారో ఆ విషయాలు మీ అందరికీ చూస్తున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ ఎవరు కూడా మాకు ఇది అవ్వలేదు. మరి ఎవరి వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో, దేనివల్ల వచ్చిందో అనేది మాకైతే తెలియదండి. 200 ఫ్యామిలీలు అయితే బతకడం అయితే గట్టు మీద బతుకుతున్నాం, అనాథ పక్షుల్లాగే ఉన్నాం. ఎవరు దీని గురించి కానీ ఎక్కడికి కానీ మేము వెళ్ళలేదు, ఎవరిని ఎదిరించి మేము అడగలేదు కూడా. ఓన్లీ మాకు మంచినీళ్ళు ఇస్తే మాకు అదే చాలండి. అక్కిరెడ్డిపాలెం అండి, ఇది నోకాలమ్మ వీధి అంటారు. ఎన్నో వార్డు? 68వ వార్డు. మీరు ఒకే ఒక సమస్య, తాగునీరు కావాలి. తాగునీరే సార్. ఇప్పుడు అవసరం వచ్చింది, గవర్నమెంట్కి అవసరం వచ్చింది, వాళ్ళు ఎలాగ తీసేస్తారు. కానీ తీసే వరకు కూడా మాకు మంచినీళ్ళు ఇస్తే మాకు అదే చాలు సార్. మాకేదో మా ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మాకు ఇంకేం వద్దు సార్, ఎవరి వల్ల మాకు ఏమీ వద్దు. మాకు మంచినీళ్ళు ఒక్కటే మాకు ఇస్తే అధికారులకి అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి రుణపడి ఉంటాం. అందరం అధికారులకి దండం పెట్టి ఇచ్చేస్తున్నారు. మంచినీళ్ళ గురించే పిల్లకాయలతో అల్లాడిపోతాను. ఇలా పని పోటుకి వెళ్ళకంట ఇలా నీళ్ళు చుక్కలతో చచ్చిపోతాను, మోసుకోలేకపోతాను. ముసలోళ్ళు ముడగోలు మేము ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి, క్షమాపణ కూడా మేము అడుగుతున్నాం. మాకు నీళ్ళు లేక ప్రాణాలు పోతున్నట్టు ఉంది. తీసేసినప్పుడు తీసియండి, ఎక్కడో చూపించి వెళ్ళిపోతామని చెప్పాం కదా. మేము ఇక్కడే ఉంటామని అనలేదు. మేము వెళ్ళిపోయే వరకైనా సరే మాకు మంచినీళ్ళు ఇప్పించి మార్గం చెయ్యండి సార్. ఇంకా అంతకంటే అయితే ఇంకా మేము అధికారులు ఎవరు
చేశారు కదా ఇటు కూడా